ఏపీ ఇంటర్ రిజల్ట్స్ అనేది హాల్ టికెట్ నంబర్ అనేది లేకున్నా సరే మీరు పేరుతో నేమ్ అనేది ఎంటర్ చేసి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒక్కసారి ఈ వీడియోలో చూస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే ఇచ్చాను. మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ముందుగా ఏపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్స్కి సంబంధించి లింక్స్ అనేది యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్కి సంబంధించి, అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి డైరెక్ట్గా మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే సర్వర్ అయితే బిజీ అయితే రావచ్చు. మీరు ఒక్కసారి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఎంటర్ రూల్ నంబర్ లేకపోతే ఎంటర్ నేమ్ అని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఏదైతే ఎంటర్ నేమ్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫైండ్ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ నేమ్తో ఉన్న అందరి రిజల్ట్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ పక్కన యాక్షన్లో ఏదైతే గెట్ అని ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు మీ రిజల్ట్స్ అయితే నేమ్తో అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.